టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? బేసిక్గా దీని గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ నువ్వు చూస్తే శ్రీదేవి గారు యుఎస్లో బాత్ టబ్లో ఎక్స్పైర్ అయిపోయారని ఒకటి వచ్చింది. అవి డాక్టర్ జాన్వీ కపూర్ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ మేబీ ఐఎమ్ రాంగ్, ఈ నెంబర్ రాంగ్ అవ్వచ్చు, 300+ crore టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే, 300 కోట్లు. ఈరోజు ఆవిడ సినిమాలు తీయాలనే ప్రెజర్ ఆవిడకి లేదు కదా. టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంత ఏజ్ వరకు కవరేజ్ తీసుకోవాల్సి ఉంటుంది? కవరేజ్ ఏంటంటే చాలా మంది నేను 100 సంవత్సరాలు బతికేస్తానేమో, 90 సంవత్సరాలు బతికేస్తానేమో. సో ఓకే, ఇంతవరకు ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత సెటన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. సో 70కి పెట్టుకొని ముందుగానే చనిపోయాడు. సో చనిపోయే టైంకి ఫుల్గా అప్పులు ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేశాడు. టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే డబ్బులన్నీ అప్పులకే వెళ్ళిపోయాయి అనుకో. సో అప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా ఇంకా ఉపయోగపడేది ఉంటుంది? మీకు రావడం చాలా మంచి విషయం. సో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో బేసిక్గా ఈ మధ్య యులిప్ అనేది ఒక పాయింట్ నేను విన్నాను, అంటే నాకు దాని గురించి క్లారిటీ లేదు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, యులిప్ అంటే ఏంటి, డిఫరెన్సెస్? బేసిక్గా ఇది 1990s టైంలో, అంటే మన మదర్ 90s బర్త్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసేది ఒకటే, అగ్రికల్చర్ సహారా లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ది కట్టేద్దాం. ఇది మళ్ళీ ఎందుకు వచ్చారనే కదా నీ ఫీలింగ్? కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నా ఇండియర్ వాయిస్ అంత కరెక్ట్గా ఎలా చెప్పేసా? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? లాస్ట్ టైం మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం, మన సబ్స్క్రైబర్స్కి అడిగిన క్వశ్చన్స్ అన్నట్లకి మొత్తాన్ని క్లియర్ చేసాం కదా. హెల్త్ ఇన్సూరెన్స్ క్లియర్ చేసామని చెప్పి వాళ్ళు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఫిల్టర్ చేసి ఒక 15-16 తెచ్చాను. సేమ్ అప్పుడు ఎలాగైతే క్వశ్చన్లు అడిగాను అలాగే క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళకి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. వాళ్ళవే అడుగుతావా, నీవు కూడా యాడ్ చేస్తావా? అన్ని మిక్స్డ్గా ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉంటాయి, నాయి తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళతో పాటు నాకు కూడా డౌట్ క్లియర్ అయినట్టు ఉంటుంది కాబట్టి. కానీ సో బేసిక్గా మేజర్గా అన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? బేసిక్గా దీని గురించి చెప్పాలంటే ఏదైనా ఒక రియల్ సిచ్యువేషన్ తీసుకొని చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. రీసెంట్గా మనకి హైదరాబాద్లో ఆఫ్లైన్ సెషన్స్ జరిగినాయి కదా. అవును. ఆ సెషన్స్ జరిగినప్పుడు నేను 1-to-1 తీసుకునేటప్పుడు ఒక పర్సన్ స్టోరీ వినేటప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. మేబీ ఇది రియలిస్టిక్గా కూడా అనిపిస్తుంది, అండ్ అలానే ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. అతను ఒక ఎంప్లాయ్ అనమాట, ఎప్పుడు 2014-15 టైమ్స్లో ఎంప్లాయ్. సో అంటే ఆ టైంలో వాళ్ళకి 2 డాటర్స్ ఉండేవారు. సో 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ఆడపిల్లలకి పెళ్లి చేద్దామని చెప్పేసి అతను చేసింది ఏంటంటే ఒక ల్యాండ్ కొన్నాడు అనమాట. ఒకటి విజయవాడ నుంచి ఏలూరుకు వెళ్ళే రూట్ మధ్యలో ఒక ల్యాండ్ తీసుకున్నాడు అనమాట. ల్యాండ్ అప్రాక్సిమేట్లీ 60 lakh 70 lakh పెట్టి కొనుక్కున్నాడు. ఓకే, ఈఎంఐలో పెట్టుకున్నాడు. అప్రాక్సిమేట్లీ దాని శాలరీలో 40,000 to 50,000 ఈఎంఐ పెట్టుకున్నాడు. ఓకే, 80,000లో ఓకే. ఈఎంఐ టైం టు టైం పే చేసుకుంటున్నాడు అండ్ అంతా బాగానే ఉంది. అయితే సడన్గా ఏం జరిగిందంటే తిను ఒక బైక్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే. ఈ బైక్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దీనికంటూ ఏ ఇన్సూరెన్సెస్ లేవు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆ ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ని సెల్ చేద్దాం అది ఇది అనుకుని రిలేటివ్స్ ఉంటారు కదా, ల్యాండ్ని సెల్ చేయకుండా ఆపేయడం ఇవన్నీ జరిగినాయి. ల్యాండ్ సెల్ చేసేద్దామని అనుకున్న టైంకి వచ్చేసరికి గవర్నమెంట్ మారిపోయింది. అదే టైంకి విజయవాడ క్యాపిటల్ అవ్వదు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సో వైజాగ్ని క్యాపిటల్ చేస్తున్నాము, విజయవాడ ఇంక మరి క్యాపిటల్ అవ్వదు. ఎప్పుడైతే వైజాగ్ ఇవన్నీ క్యాపిటల్ అనౌన్స్ చేస్తున్నాం, విజయవాడలో వాళ్ళకు ఉన్న ల్యాండ్ ఏదైతే అమౌంట్ ఉందో దానికి 50% డ్రాప్ అయిపోయింది ప్రైస్. వాళ్ళు సెల్ చేద్దామన్నా కుదరలేదు. సో పిల్లలిద్దరినీ కూడా మంచి స్కూల్స్లో జాయిన్ చేశాడు అతను. రైట్ నౌ అతనికి వచ్చి అతని గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో అతనికి పెన్షన్ కూడా లేదు. సో వాళ్ళ వైఫ్ చాలా 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 ఇబ్బందులు పడ్డారు. ఇది నాకెలా తెలిసిందంటే మన ఆఫ్లైన్కి వచ్చే పర్సన్ బ్రదర్ అనమాట అతనికి. సో బేసిక్గా ఇన్సిడెంట్ బట్టి నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే అమౌంట్ ఉంది కదా, శాలరీ ఉంది, బాగానే ఉంది, ఒక ల్యాండ్ ప్లాన్ చేసుకున్నాడు, డాటర్స్ పెళ్లి చేయడం కోసం అతను ఆ ల్యాండ్ కొన్నాడు, బాగానే ఉంది. ఈరోజు రైట్ నో టైంకి ఆ ల్యాండ్ని అమ్మేసి వాళ్ళ పిల్లలు చదివించుకుందామని ఆవిడ డిసైడ్ అయిన టైంకి ఈరోజు ల్యాండ్ ఆ రేటుకి లేదు. అదేంటి ఉపేంద్ర, రియల్ ఎస్టేట్ వేస్ట్ అంటే నేను వేస్ట్ అని చెప్పను. ఫిక్స్డ్ ఎసెట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉండడం అనేది ఇట్స్ అన్ బిగ్ బ్లెండర్. ఇట్స్ అన్ బిగ్ బ్లెండర్. ఎందుకంటున్నానంటే ఒక ఫిక్స్డ్ ఎసెట్ అనేది మనం లిక్విడేట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఫస్ట్ వన్. సెకండ్ వన్, అదే ఫిక్స్డ్ ఎసెట్కి అంత డిమాండ్ ఉంటుందా లేదని కూడా మనం చెప్పలేము. సో మరి మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీకి మనం ఏదైనా సరే ఆధారం అనేది చూపించకపోతే రేపు పొద్దున్న ఆ ఫ్యామిలీ
రోడ్డున పడే అవకాశం కూడా ఉంటుంది. అది అంటే వాళ్ళకున్న లోన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ నెక్స్ట్ జనరేషన్ అయితే నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేకపోవచ్చు. మరి నువ్వు ఒక లిక్విడ్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వగలగాలి కదా. 200% టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే 200% నీకు ఏదైనా జరిగితే నీ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నువ్వు చూస్తే శ్రీదేవి గారు US లో బాత్ టబ్ లో ఎక్స్పైర్ అయిపోయారని చెప్పి ఒకటి వచ్చింది. అవి డాక్టర్ జాన్వీ కపూర్ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ మేబీ ఐఎమ్ రాంగ్, ఈ నెంబర్ రాంగ్ అవ్వచ్చు, 300+ crore టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది ఆవిడ. 300 కోట్లు. ఈరోజు ఆవిడ సినిమాలు తీయాలనే ప్రెజర్ ఆవిడకి లేదు కదా. ఒక పర్సన్ ఉన్నా లేకపోయినా సరే ఓకే, సో డిపెండ్ అయ్యి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మనం లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి వెళ్తుంది. ఎసెట్ కొనడం తప్పులేదు, ఓకే, బిల్ చేయడం తప్పలేదు. SIPC, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, LICs లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కొనడం, గోల్డ్ కొనడం తప్పు లేదు. కాకపోతే లిక్విడ్గా నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నీ ఫ్యామిలీకి ఏదైనా అమౌంట్ వెళ్ళడానికి నువ్వు ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇట్స్ అన్ వెరీ బిగ్ బ్లెండర్ ఇన్ దిస్ 21st century. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటే మనం లేకపోతే మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా ఒక ఇన్కమ్ సోర్స్గా అది యూజ్ అవుతుంది. అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, మనం ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మనం నమ్ముకున్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ వెళ్తారు. అది లిక్విడ్ అమౌంట్. ఎంత అమౌంట్ మనం పెట్టుకుంటే అంత అమౌంట్ వెళ్తారు. దిస్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే టైంలో బేసిక్గా మనకు వచ్చే మేజర్ డౌట్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కలగ టర్మ్ ఇన్సూరెన్స్ కలగే మేజర్ డౌట్ ఏంటంటే ఏజ్. సో ఎంత ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎంత వరకు లిమిట్ ఉంటుంది? బేసిక్గా నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిన మీనింగ్ విన్న తర్వాత చాలా మంది ఏం డిసైడ్ అవుతారంటే ఏదో మనం చనిపోతే డబ్బులు వస్తాయి కదా మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీకి అని అనుకుంటారు. బేసిక్గా ఎవరి మీద డిపెండ్ అవుతారు ఫ్యామిలీ? ఇప్పుడు ఒక స్టూడెంట్ కూడా అలానే అనుకుంటాడు. 18 years 19 years ఉన్న స్టూడెంట్ అలానే అనుకుంటాడు. ఒక 25 years ఎంప్లాయీ ఉన్న పర్సన్ అనుకుంటారు. ఒక 60 years ఉన్న పర్సన్ అలానే. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఐ డోంట్ సజెస్ట్ ఫర్ స్టూడెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ మీద మోస్ట్లీ ఎవరు కూడా డిపెండ్ అవ్వరు. ఇప్పుడు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్న పర్సన్ మీద ఎవరు డిపెండ్ అయి ఉంటారు? వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు పెద్ద అయిపోయి ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటుంటారు. సో ఆ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉపయోగం లేదు. ఒక స్టూడెంట్ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉన్న పర్సన్ మీద ఎవరు డిపెండ్ అవుతారు? మరి ఆ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ దేనికి? వీళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్ చూసి ఏదో ఇన్స్పైర్ అయిపోయి తీసుకుందామని ఆలోచనకి వెళ్ళిపోతారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అయిన వెంటనే తీసుకోను, జాబ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాగా హైట్ వెయిట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నామినీ డీటెయిల్స్ ఇస్తే సరిపోదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ITRs ఇవ్వాలి లేదా శాలరీ పే స్లిప్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు వాళ్ళు ఉన్న ఏరియా బట్టి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అసైన్ చేస్తారు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి గైడ్ చేశాను. టెక్కల్లో ఒక విలేజ్లో అనమాట. ఆ పిన్ కోడ్కి 50 lakhs కన్నా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ రావట్లేదు. బట్ షీ ఈజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే పిన్ కోడ్ ప్రకారంగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. అందుకు జాబ్ వచ్చిన తర్వాత మనమే ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది లేదా మనం నమ్ముకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అని అనుకుంటే ఆ ఏజ్ పీపుల్, అలాంటి పీపుల్ మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ స్టూడెంట్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఉపయోగం ఉండదు. నో యూజ్. వాళ్ళు తీసుకున్నా సరే నో యూజ్. అది మెయిన్ పాయింట్. మనీ వేస్ట్ తప్ప ఇంకోటి ఉండదు. సో బేసిక్గా ఏజ్ గురించి ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, ఎవరికి అవసరం వాళ్ళని. సో ఇందులో సమ్ ఇష్యూడ్ అనే పాయింట్ కూడా ఉంటుందా? అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నట్టు ఎంత సమ్ ఇష్యూడ్ మనం తీసుకోవాలి, ఎంత ఉంటే బెటర్ అని ఉంటది. యాక్చువల్గా ఈ సమ్ ఇష్యూడ్ అంటే ఏంటంటే మనం చనిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత వెళ్ళాలనుకుంటున్నాము అనేది సమ్ ఇష్యూడ్ అనమాట. సో మనం చనిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంతకు వెళ్ళాలనుకుంటున్నాము 3 categories లో ఇది డిసైడ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెట్స్, లేకపోతే కిడ్స్ చిన్నవాళ్ళు ఉన్నా, సో లేకపోతే నీకు బిజినెస్లో నువ్వు ఉన్నా సరే కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఒక కిడ్ ఉన్నాడు, ఒక 6 years కిడ్ ఉన్నాడు, లేదా ఒక 10 years కిడ్ ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఆ కిడ్ని చదివించడానికి లేదా ఆ కిడ్ని చదివిస్తూ ఇల్లుని మెయింటైన్ చేయడానికి ఆవిడికి ఒక 70,000 అవసరం పడుతుంది. 70,000 to 80,000 rupees. అట్లీస్ట్ 1.5 crore to 2 crore అయినా ఉండాలి. బికాజ్ ఆ అమౌంట్ని FD చేసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఆవిడ SWP పెట్టుకున్నా సరే వాళ్ళకి ఏదో విధంగా ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఫస్ట్ వన్, నీకు ఫ్యూచర్ కిడ్ బట్టి. సెకండ్ వన్ వచ్చేసరికి నువ్వు ఎక్కువ బిజినెస్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు. ఈ బిజినెస్ నుండి కంప్లీట్గా స్టాప్ అయిపోయినా సరే సో నీ ఫ్యామిలీ మెంబర్స్కి అమౌంట్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మోస్ట్లీ ఒక 1.5 crore to 2 crore అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అంటే డిపెండ్స్ అపాన్ ద ఈవెన్
లివింగ్ ఏరియా ఆల్సో. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు టైర్ 3 1 crore ఉన్నా చాలు, టైర్ 1 2 crore మినిమం ఉండాలి అట్లా పెద్ద అన్నమాట. పెద్ద సిటీస్ టైప్. డిపెండ్స్ అపాన్ ద Okay. సిటీస్, మెట్రో సిటీస్ ఇవన్నీ ఉంటాయి Okay. కదా, వాటిని టైర్ 1 సిటీస్ అంటారు. వాటిల్లో ఐ మీన్ ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉన్నాయి తీసుకోవాలి. ఓకే. థర్డ్ వన్, కిడ్స్ లేరు, సో బిజినెస్ చేయట్లేదు అనుకోండి, మీ శాలరీ ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 10 lakh per annum, దానికి ఇంటూ 10 times చేసుకోండి, Hmm. ఎంత ఒక 1 CR అవుతుంది. అవును. సో లేదా ఒక 15 times చేసుకో, 1.5 CR 5 CR. అవుతుంది. అంటే హార్డ్లీ మీ శాలరీ మీద ఒక 10 to 15 times ప్రీమియం ఉన్న అమౌంట్ తీసుకుంటే చాలు, సమ్ ఇష్యూడ్ ఉన్నది తీసుకుంటే చాలు. ఓకే. 10 లక్షలు నీ శాలరీ 10 lakhs ప్యాకేజ్ per annum అయితే 1 crore to 1.5 crore చాలు, అంటే 10 to 15 times. ఓకే. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ కదా అని నువ్వు అనొచ్చు. బెటరే, నేను కాదని చెప్పను, బట్ కాకపోతే ఆ ఇన్సూరెన్స్ మనం పే చేసుకునే క్యాపబిలిటీ కూడా అయి ఉండాలి. ఓకే. సో అట్లా అన్నమాట. అంటే- ఎక్కువ ఇన్సూరెన్స్ కి వెళ్ళిపోయినా సరే నో యూస్. అంటే ఇన్సూరెన్స్ ఇంత టైం వరకు పేమెంట్ పే చేయాలని ఏమైనా ఉంటుందా? బేసిక్ గా ఈ ఇన్సూరెన్స్ కి మనకి ప్రీమియమ్స్ అడిగినప్పుడు ఈ పాలసీ బజార్ అవనివ్వండి, డిటో అవని, లేకపోతే ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ అవును, తీసుకొని 2 categories లో మీకు వాళ్ళు పేమెంట్స్ మెథడ్ అనేది చెప్తారు. ఓకే. ఒకటి వచ్చేసరికి లైఫ్ టైం పేమెంట్, Okay. అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటావో అన్ని ఇయర్స్ పేమెంట్. ఇంకోటి వచ్చేసరికి లిమిటెడ్ అన్నమాట, లిమిటెడ్ పీరియడ్ లోనే నువ్వు పే చేసుకునేటట్టు. ఓకే. లిమిటెడ్ పీరియడ్ పెట్టుకున్నావు అనుకో, నీకు ప్రీమియం ఎక్కువ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను, 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నాం, వాళ్ళు ఎలా ఇస్తారంటే, సార్ మీరు 15 సంవత్సరాలకి కానీ పే చేసేసుకుంటే మీకు సంవత్సరానికి 25,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి. సో 25,000 రూపాయలు 15 సంవత్సరాలు నువ్వు పే చేసేసుకుంటావు. సో 16th year నుంచి నువ్వేం పే చేయవు, కానీ నువ్వు కవరేజ్ ఎంత వరకు పెట్టుకుంటావు, ఒక 70 వరకు పెట్టుకున్నావు అనుకో, 70 వరకు నువ్వు కవరేజ్ పెట్టుకుంటే నీ 70 లోపు ఏం జరిగినా, పే చేస్తున్న టైంలో ఏం జరిగినా నీకు అమౌంట్ వస్తుంది. ఓకే. ఎంత? 25,000 అయితే నువ్వు పే టిల్ 70 పెట్టావు అనుకో, నీకు ఒక 7,000 to 8,000 అవుతుంది ఇయర్లీ. 7 to 8,000. ఓకే. ఇయర్లీ 78,000 పెట్టుకునేటప్పుడు ఇక 25 అవుతుంది చూసావా, 25 is 7 to 8,000. మరి నువ్వేం సజెస్ట్ చేస్తావంటే, బేసిక్ గా అంటే ఎవరికి ఇది నేను సజెస్ట్ చేస్తానంటే, 25,000 పే చేయడం ఎక్కువ అమౌంట్ కదా, 15 సంవత్సరాల్లో పే చేసేస్తే తొందరగా క్లోజ్ అయిపోతుంది అన్న రీజన్ తో పే చేస్తారు. ఏజెంట్లు మోస్ట్లీ దానికే మోటివేట్ చేస్తారు. కానీ 8,000 టిల్ లైఫ్ టైం నువ్వు పే చేసుకుంటే కొద్దిగా ఎక్కువ అమౌంటే అవుతుంది. అవును. కాకపోతే ఇప్పుడు ఎంత అమౌంట్ రెండింటికి సేవ్ అవుతుంది నేను నార్మల్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ 30 అనుకో, ఓకే. 40 into 15,000 వెయ్యి, ఐ మీన్ 8,000 వెయ్యి, 40 years నువ్వు పే చేస్తే 3,20,000 అవుతుంది. అవును. 3,25,000, 20,000. సో 8,000 చేస్తే సో 25,000 అవుతుంది అనుకో, 10 years పెట్టుకున్నావు అనుకో, 2,50,000 అవుతుంది. 75,000 రూపాయలు నీకు ఇక్కడ సేవ్ అవుతుంది. అవును. చాలా మంది నీకు ఏం చెప్తారంటే, సార్ మీరు లైఫ్ టైం పే చేస్తే మీకు 3,20,000 అవుతుంది, మీరు 10 సంవత్సరాల్లోనే పే చేస్తే 2,50,000 అవుతుంది సార్, 70,000 మీకు సేవ్ అవుతుంది, ఇంకోటి 2.5 lakh మీకు రీఫండ్ వస్తుంది సార్ 70 years తర్వాత అంటారు. చాలా మంది దానికే పేమెంట్కి వెళ్ళిపోతారు. బతికుంటే రీఫండ్ అంతే కదా. అంతే. ఆ. సో నువ్వు ఒకవేళ బ్రతుకుంటే రీఫండ్ వచ్చేస్తుంది. Okay. నీకు. ఈ GST తీసేగా ఓకే. 2,50,000 నాకు రీఫండ్ వస్తుంది కదా, బెటరే కదా అని చెప్పేసి చాలా మంది దానికి వెళ్తారు. కానీ నేను పే టిల్ లైఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, నువ్వు 25,000 ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు కదా, 25,000 10 సంవత్సరాలు పే చేస్తున్నావు. నార్మల్గా అయితే 8,000 కదా, అవును. 10 సంవత్సరాలు నువ్వు 8,000 పే చేసావు అనుకో, రిమైనింగ్ అమౌంట్ ఎంత? 25,000 నార్మల్గా అయితే పే చేయాలి. ఇప్పుడు 8,000, అవును. ఎంత అమౌంట్ ఉంది? ఇంకా 17,000 ఉంది. అవును. ఈ 17,000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు SIP చేసావు అనుకుందాం, లీస్ట్ ఒక 12% ఇంట్రెస్ట్ రేట్తో 10 years లో చేస్తే, ఇగో 17,000 10 years 12% రేట్ ఆఫ్ రిటర్న్తో చేసుకుంటే 40 lakh అవుతుంది. ఓకే. 40 lakh అవుతుంది, 17,000 సంవత్సరానికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 17,000కి నువ్వు డివైడెడ్ బై 12 చేసావు అనుకో, 1,400. ఓకే. 1,400 చొప్పున 10 years 12% రేట్ ఆఫ్ రిటర్న్తో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.25 lakh వస్తుంది. ఓకే. నీకు అక్కడ 70,000, ఇక్కడ 3.25 lakh వస్తుంది. అవును. మళ్ళీ ఇది 10 సంవత్సరాలే. అవును. ఈ 3.25 lakh ని టిల్ 70 years వరకు నువ్వు వదిలేసావా అనుకో, టిల్ 70 years వరకు ఎలా లేదని అది ఒక 30 lakh to 40 lakh అవుతుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, నువ్వు లైఫ్ టైం కానీ పే చేయాలని అనుకుంటే మాత్రం చేసుకో, తప్పులేదు. కానీ ఈ 10 years లో పే చేద్దాం అనుకుంటున్న అమౌంట్ ఏదైతే ఉందో, రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి కంపల్సరీగా నువ్వు SIP చేయాలి. ఎక్కడో దగ్గర అట్లీస్ట్ గవర్నమెంట్ NPS స్కీమ్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేస్తానంటేనే నువ్వు లైఫ్ టైం పెట్టుకో. లేదు, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, లైఫ్ టైం నేను 8,000 పెట్టాను కదా, 25,000 పే చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఈ 17,000 ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. చేయకపోతే వేస్ట్. సో నువ్వు కంపల్సరీగా డిసిప్లైన్గా ఆ డబ్బుల్ని నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో పెడతానంటేనే నీకు ఉపయోగం. లేదనుకో 10 సంవత్సరాలతో పే చేసి ఆపేసుకో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, లైఫ్ టైం వరకు పేమెంట్ ఎవరు పెట్టుకుంటారు? ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు, ITR 5 years ఉన్నవాళ్ళు. ఆఫ్లైన్లో కానీ నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే
ఎవరికైతే ఈ ఐటీఆర్ పే స్లిప్స్ ఉండవో వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్తారు. ఈ ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి అంటే బయట తీసుకుంటారనమాట. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి లైఫ్ టైం పే చేయడం ఉండదు. సో 10 to 15 years మాత్రమే పే చేయడం అనేది అవుతుంది. ఈ 10 to 15 years పేమెంట్ ఆఫ్లైన్ వాళ్ళు అయితే 10 to 15 years చేసుకోవాలి. ఐటీఆర్స్ ఉన్న వాళ్ళు, శాలరీ పే స్లిప్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా లైఫ్ టైం పే చేసుకునేటప్పుడు మిగతా అమౌంట్ ఆ 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటాను. టిల్ 70 వరకు దాన్ని హోల్డ్ చేస్తాను పే చేసి, 10 years పే చేసి టిల్ 70 వరకు హోల్డ్ చేస్తాను అనుకుంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. నో యూస్. పెట్టుకోండి, నో యూస్. దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. డిపెండ్స్ అపాన్ పర్సన్. సో ఫైనల్ గా ఇదొక కన్క్లూజన్ అనమాట. కంప్లీట్ గా అయినా పెట్టుకోవాలి, లేకపోతే 15 months లైఫ్ టైం మనం పెట్టుకుంటాం అనుకుంటే 10 years కి నువ్వు పెడదాం అనుకుంటున్న అమౌంట్ ఏదైతే ఉందో లైఫ్ టైం పెట్టుకునేటప్పుడు కొంత అమౌంట్ నీకు ఇయర్లీ సేవ్ అవుతుంది. 25,000 ఇక్కడ పే చేయాలి 10 సంవత్సరాలు పెట్టుకుంటే, ఇక్కడ 8,000 పే చేయాలి, 17,000 సేవ్ అవుతుంది కదా. ఈ 17,000 ఏదైతే ఉందో అది నువ్వు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతానంటేనే చేయాలి, లేదంటే ఉపయోగం లేదు. సో లేదు నేను అలా డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అన్నావు అనుకో, వదిలేయడం అవసరం. 15 years లో చేసుకుంటే బెటర్. 15 years or 10 years నీ పేమెంట్ చూసుకొని, నీకు ఎంత పేమెంట్ నువ్వు బేర్ చేయగలవో చూసుకొని పెట్టుకుంటే బెటర్. అంత డిసిప్లైన్ మోస్ట్ ఎవరు కంటిన్యూ చేయరు. అందుకే 10 to 15 years వెళ్ళిపోవడం మంచిది. సో బేసిక్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంత ఏజ్ వరకు కవరేజ్ తీసుకోవాల్సి ఉంటుంది? కవరేజ్ ఏంటంటే చాలా మంది నేను 100 సంవత్సరాలు బతికేస్తానేమో, 90 సంవత్సరాలు బతికేస్తానేమో, సో 90 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ పెట్టుకుంటే బెటర్ కదా అంటే క్లెయిమ్ అంతవరకు. ఈ కవరేజ్ అంటే ఏంటంటే ఎన్ని సంవత్సరాల వరకు నీకు ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాల వరకు నువ్వు పెట్టుకున్నావు అనుకో, కవరేజ్ స్టిల్ 60 అని పెట్టుకుంటే 60 సంవత్సరాల లోపు నీకు ఏదైనా జరిగితే డబ్బులు వస్తాయి. 60 దాటిన తర్వాత నీకు ఏం జరిగినా డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 75 పెట్టుకున్నావు అనుకో, 75 దాటి నువ్వు ఏదైనా జరిగితే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. నేనైతే మాత్రం 65 to 70 కన్నా ఎక్కువ చెప్పను. ఎందుకో తెలుసా, నువ్వు 100కి వెళ్ళావు అనుకో, ఇందులో 2 థ్రెడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటో తెలుసా, నువ్వు 90-95కి వెళ్ళావు అనుకో, ఒకటి నీ మీద డిపెండ్ అయ్యే నీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనుకో, నీ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వడు. ఇప్పుడు అంటారు కదా, నువ్వు కన్న పిల్లలు, నువ్వు పెంచిన పిల్లలు కానీ మంచి వాళ్ళు అయితే నువ్వు సంపాదించే రూపాయి అనేది వాళ్ళకి అవసరం లేదు. చెడ్డవాళ్ళు అయితే 2 రోజుల్లో దాన్ని ఆర్పేస్తారు. అది మంచి వాళ్ళే అనుకో, 90 సంవత్సరాలు వచ్చేసరికి నీ మనవాళ్ళు, నీ కొడుకులు అందరూ సెటిల్ అయిపోతారు. ఒకవేళ కానీ చెడ్డవాళ్ళు అనుకో, 90 కదా, నేను గట్టిగా పట్టుకుని నువ్వు చచ్చిపోతావు. నేను చంపేస్తారు, కంపల్సరీగా చంపేస్తారు డబ్బుల కోసం. ఎక్కువ ఏజ్ ఉన్న తర్వాత నీకు రిస్కే అది. నువ్వు ఈ ప్రీమియం పే చేసుకుని వేస్ట్. అంటే సింపుల్ చెప్పాలంటే 65 to 70 మ్యాక్స్ ఏజ్ ఇప్పుడున్న జనరేషన్ లో. మిగతా ఏజ్ బ్రతకకూడదు అని నేను అన్నాను, కానీ మిగతా ఏజ్ బ్రతికినా సరే బ్రతకనివ్వరు ఇప్పుడు ఉన్న వాళ్ళు. ఇన్సూరెన్స్ కోసమైనా అలా ప్రతి ఫ్యామిలీ నేను తప్పు పట్టట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో డబ్బుల విషయంకి వచ్చేసరికి తమ్ముడే ఊరుకోడు. సో అలాంటప్పుడు ఏ కన్న పిల్లలో లేకపోతే వాళ్ళు ఆ టైంకి వాళ్ళకి సిచ్యువేషన్ డిమాండ్ చేసి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు, మరి అదే చేస్తారు. అందుకే 65 to 70 ఇది. సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకున్నాడు, కానీ కడుతున్న టైంలో అతనికి తీసుకున్న కవరేజ్ సరిపోదేమో అనుకున్నాడు అనమాట. సో ఆ టైంలో అతను వేరే మళ్ళీ అతని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందా, లేదా ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ లోనే ఏమన్నా కవరేజ్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయా? గుడ్ క్వశ్చన్. బేసిక్ గా ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది తెలుసా, తన కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి రియలైజ్ అయిన తర్వాత, లేదా ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకున్న తర్వాత. ఈ రోజు ₹1 కోటి 15 సంవత్సరాల తర్వాత 40 లక్షలతో ఈక్వల్. బికాస్ 6% క్యాలిక్యులేషన్ మనం ఇన్ఫ్లేషన్ వేసుకున్నా సరే, 6% ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ వేసుకున్నా అంటే ఈ రోజు నువ్వు ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అని అంటే మాత్రం మోస్ట్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ₹1 కోటి నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే, అంటే నార్మల్గా చెప్తున్నాను, అది నీకు 20 సంవత్సరాల తర్వాత 40 లక్షలు 30 లక్షలతో సమానం. ఇది నీకు ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది నీకు. దీన్ని క్యాన్సిల్ చేయకుండా కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటునేటప్పుడు నువ్వు పాత టర్మ్ ఇన్సూరెన్స్ నీకు ఆల్రెడీ ఉందని చెప్పాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ ని టాప్అప్ లా చేసుకోవడం అవ్వదు, కొత్తదే తీసుకోవాలి. ఎగ్జిస్టింగ్ అలా వదిలేసి కొత్త తీసుకోవాలి. కొత్త తీసుకునేటప్పుడు చెప్పాలి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి, నేను కొత్తది ఇలా తీసుకుంటున్నానని. నువ్వు చెప్పలేదు అనుకో, ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీ దగ్గర ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ ఉందని నువ్వు నాకు చెప్పలేదు, 1 crore. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఒకటైపోయి, నువ్వు నీ దగ్గర కోటి నా దగ్గర కోటి పెట్టాడు ఒక పర్సన్, మన ఇద్దరం ఒకటైపోతాం. ఆ పర్సన్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ పెట్టాడు, నీ దగ్గర పెట్టాడు, నా దగ్గర పెట్టాడు, ఇద్దరి దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాడు, నా దగ్గర మెన్షన్ చేయలేదు నీ దగ్గర పెట్టినట్టు. సో అని చెప్పేసి ఏం చెప్తాను నేను, నువ్వు ఒక 50 నేను ఒక 50 ఇస్తాను, 50-50 1 crore వెళ్తాను. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా సరే ప్రీవియస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి, నాకు ఆల్రెడీ ఉంది ఇదిగో అని చెప్పేసి. డిస్క్లోజ్ చేయకపోతే మాత్రం నీకు కంపల్సరీగా నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు ఇద్దరిలో ఒకటే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి వాళ్ళిద్దరు పంచుకుంటారు.
ఓకే. అట్లా జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకో పాయింట్, నేను ఉన్న ఏదైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టుకున్నా దాన్ని టాప్అప్ చేసుకోవడం అయితే కుదరదు, Okay. కొత్తదే తీసుకోవాలి. సో ఓకే, ఇంతవరకు ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత సెటన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. సో 70కి పెట్టుకొని ముందుగానే చనిపోయాడు. సో చనిపోయే టైంకి ఫుల్ గా అప్పులు ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేసాడు. టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే డబ్బులన్నీ అప్పులకే వెళ్ళిపోయాయి అనుకో. సో అప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా ఇంకా ఉపయోగపడేది ఉంటుంది? బేసిక్గా ఈ క్వశ్చన్ నీకు కాదు, అంటే నీకు రావడం చాలా మంచి విషయమే. సో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇది బిజినెస్ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ Okay. ఎగ్జాంపుల్ నేనే బిజినెస్ చేస్తున్నాను. నేను బయట బిజినెస్ చేసే వాళ్ళు బ్యాంక్ లోన్ దగ్గర తీసుకునేది కాకుండా బయట తీసుకుంటూ ఉంటారు. అవును. బ్యాంక్ లోన్ అనుకో, ఇప్పుడు అన్ని బ్యాంక్స్ లోన్స్ లోన్ కి ఇన్సూరెన్స్ పే చేయించుకుంటున్నాయి. Hmm. సో కాబట్టి ఒకవేళ ఈ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయినా ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కవర్ అయిపోతుంది. Hmm. ఇప్పుడు రైట్ నో బ్యాంక్ లోన్ అనేది ఇంపార్టెంట్ కాదు. Hmm. బయట లోన్స్ తీసుకుంటారు చూడు, Hmm. బయట ఎక్కడో దగ్గర ఒక 1 రూపీకో 2 రూపీకో 3 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. Hmm. వీళ్ళు ఇతను చనిపోయిన తర్వాత ఇతనికి వచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ తన దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఆ డబ్బులు రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం అనేది కుదరకుండా ఉండడానికి మనం ఒక రైడర్ టైప్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని MWP యాక్ట్ అంటారు. Hmm. అంటే మ్యారేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే. అంటే నీ వైఫ్, నువ్వు ఒక Hmm. బిజినెస్ చేస్తున్నావు, నీకు ఏదైనా జరిగింది అని అనుకో, నీకు ఎవరైతే అప్పులు ఇచ్చారో అంటే లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి నీ ఫ్యామిలీని అమౌంట్ అడగడానికి రైట్స్ అయితే లేవు. ఓకే. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అడగడానికి రైట్స్ లేవు. నీ దగ్గర ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడగచ్చేమో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ని అడగలేరు ఇఫ్ షీ హ్యాడ్ MWP యాక్ట్. ఓకే. ఇంకోటి MWP యాక్ట్ ఫామ్ అనేది నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడే అడగాలి, నాకు MWP యాక్ట్ అనేది యాడ్ చేయండి అని చెప్పి. ప్రీమియం ఏమైనా పెరిగే ఛాన్స్? సేమ్ ప్రీమియం MWP యాక్ట్ అనేది యాడ్ చేస్తాడు అంతే. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒకసారి MWP యాక్ట్ గా నువ్వు యాడ్ చేయలేదని అనుకో, చేయలేదు. సో కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత పాలసీ ఇష్యూ అయిపోయింది, కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత నీకు MWP యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే కుదరదు. చేస్తున్నప్పుడు MWP యాక్ట్ అనేది పెట్టుకోవాలి, ఓకే. లేకపోతే ఉపయోగం ఉండదు. సో బేసిక్ గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కి వెళ్ళేపాటికి చాలా టైప్ ఆఫ్ రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో చెప్పావు. టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా అలాంటి రైడర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా? బేసిక్ గా రైడర్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ పొందాలనుకుంటే రైడర్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ లో రైడర్స్ దేనికి యాడ్ చేసుకున్నాము, వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించుకోవడానికి, లేకపోతే ఈ మెటర్నిటీ కవర్ అని చెప్పేసి అవును. ఇలా ఏవైనా రైడర్స్ సమ్ కైండ్ ఆఫ్ రైడర్స్, లేకపోతే నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవడానికి కానీ ఇలాంటి వాటి కోసం మనం రైడర్ ని యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో రైడర్ అనేది ఏంటంటే 2 టైప్ ఆఫ్ రైడర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ చెప్తాను, బేసిక్లీ రైడర్ ఎందుకు అనేది కూడా చెప్తాను. ఒక ఆలోచన మనకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చనిపోయామనుకుందాం, మనకి డబ్బులు వస్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అదొకటే, సింపుల్ చెప్పాలంటే ఒకవేళ చనిపోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి మనం ఇంకా కంప్లీట్గా పని చేయలేని స్థితిలో ఉండేటప్పుడు మనం చనిపోలేదు కాబట్టి మనకి డబ్బులు రావు. మరి మన బ్రతుకు తీరు అంటే మనకి ఏదైతే ఒక ఇన్కమ్ సోర్స్ ఉందో అది పోయింది కదా, మరి డబ్బులు ఎలా వస్తాయి? అందుకే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ అని ఒకటి ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఇందులో ఇంకోటి కూడా ఉంటుంది, మీకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇది చెప్పరు. యాక్సిడెంటల్ డెత్ అనేది వేరు, ఈ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ అనేది వేరు, రెండు కలిపి ఉండేది తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్ అంటే నువ్వు ఒకవేళ కానీ యాక్సిడెంటల్గా చనిపోతే నీకు వచ్చే అమౌంట్ అనమాట. ఇది ఒక ఎక్స్ట్రా అమౌంట్ నీకు కలిపి వస్తుంది. అంటే ఇది 1 కోటి రూపాయలు నీకు టర్మ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ డెత్ ఒక 50 లక్షలు, మొత్తం 1,50,00,000 నీకు వస్తుంది. ఓకే. ఈ యాక్సిడెంటల్ డెత్ ప్లస్ ఈ డిజేబిలిటీ రైడర్ అని పెట్టావు అనుకో, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్. డిజేబిలిటీ రైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా కొన్ని పర్సంటేజెస్ బట్టి ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక యాక్సిడెంట్ అయింది, ఆ పర్సన్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో లైఫ్ లాంగ్ ఇంక ఇంట్లోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నీ డిజేబిలిటీ పర్సంటేజ్ని ముందు చెక్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ నువ్వు బాడీలో నీకు డిజేబిలిటీ ఉంది అని. ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ బట్టి నీకు సమ్మెష్యూడ్లో నుంచి, సమ్మెష్యూడ్ కాకుండా దీని డిజేబిలిటీ కొంత అమౌంట్ నువ్వు పెట్టుకుంటావు కదా, ఒక 50 లక్షలు అయితే 50 లక్షలు, 60 లక్షలు, సేమ్ టర్మ్ ఇన్సూరెన్స్ లాగే ఈ డిజేబిలిటీ కవర్ రైడర్ కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత యాడ్ చేసుకుంటావో ఆ అమౌంట్ అనేది నీకు వస్తుంది. ఓకే. ఇదేంటంటే నువ్వు చనిపోతే నీ డబ్బులు వస్తాయి, చనిపోకుండా యాక్సిడెంట్ అయ్యి నువ్వు డిజేబుల్ గాని చేస్తే అలా కూడా డబ్బులు వస్తాయి. ఓకే. సో అందుకే కంపల్సరిగా అడిగేటప్పుడు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్ బెనిఫిట్ అని అడిగితే చెప్తారు. ఓకే. డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ అంటే. అండ్ ఇంకోటి ఇందులో కొంతమందికి డిజేబిలిటీ రాకుండా లైఫ్ లాంగ్ ఇంక ఇంట్లోనే ఉండిపోయి ఉంటాయి. ఏవి క్యాన్సర్ కానీ, లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా ఈ బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, సో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ క్యాన్సర్స్ వచ్చే పేషెంట్స్ ఏంటంటే హెయిర్ ఊడిపోతుంటది, ఒంట్లో బలం తగ్గిపోతుంటది, చేతికి కంప్లీట్ గా స్కామ్స్ లాగా వచ్చేస్తుంటాయి, మచ్చల్లాగా వచ్చేస్తుంటాయి. వీళ్ళకి బేసిక్ గా మరి ఇంకా పని చేయలేరు, ఇంతకు ముందు చేసేంత యాక్టివ్ గా పని చేయలేరు. అలాంటి వాళ్ళకి కూడా కొద్దిగా ఇల్నెస్ రైడర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పెసిఫిక్ గా ఇల్నెస్ రైడర్స్ ఉంటాయి, మీరు చదవాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ అడుగుతున్నప్పుడు ఈ స్పెసిఫిక్ ఇల్నెస్ రైడర్స్ ఏంటంటే ఉన్నాయని అడగాలి. Hmm. అది కూడా కావాలనుకుంటే ఆ ఇల్నెస్లు ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ఏ లిస్ట్ ఆఫ్ ఇల్నెస్ మీరు కావాలనుకుంటున్నారో అవి టిక్ మార్క్ పెట్టి దానికి కూడా సెపరేట్ రైడర్ యాడ్ చేయొచ్చు. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు డబుల్ బెనిఫిట్ ఉంటుంది. మరి ప్రీమియమ్స్ విషయం అంటే పెరుగుతుంది. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వేరు, రైడర్ ప్రీమియం వేరు. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అవుతుంది అనుకో, రైడర్ ప్రీమియం ఒక 5,000 ఉంటుంది. ఓకే. ఎందుకు? చనిపోతే వచ్చే అమౌంట్. నువ్వు చనిపోకుండా స్టిల్ నీకు అమౌంట్ రావాలి అని అంటే ఏంటి, ఎంతో కొంత రైడర్ పే చేసుకోవాలి. అంటే ఇదంతా ఒకే పర్టికులర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, అడగాలి. మ్యాక్స్ అని ఇప్పుడు మ్యాక్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అందులో ఇవన్నీ ఉంటాయి, అడగాలి మనం. ఓకే. సి ఇల్నెస్ రైడర్ లో కొంతమంది కొన్ని ఇల్నెస్లకే ఇస్తారు, ఓకే. కొంతమంది ఇంకొన్ని ఇల్నెస్లకి ఇస్తారు. అది నువ్వు స్పెసిఫైడ్ గా అడగాలన్నమాట, నీకు ఏవి కావాలో. ఓకే. సో క్యాన్సర్ కి ఇది వర్తిస్తుందా, లేకపోతే కొంతమందికి ఒబెసిటీ ప్రాబ్లం ఉంటుంది, ఒబెసిటీకి ఇది వర్తిస్తుందా. ఒబెసిటీ అంటే కంప్లీట్ గా బాడీ అంతా కూడా ఉబ్బిపోతుంది అనమాట. వాళ్ళు ఇంకా పని చేయలేరు, నడవలేరు, నించోలేరు, పని చేయలేరు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏమైనా వస్తాయా, ఇవన్నీ అడగాలన్నమాట. మనం అడిగి వాటిని యాడ్ చేసుకోవాలి. బట్ మస్ట్ అండ్ షుడ్ గా యాక్సిడెంటల్ డెత్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఉండాలి. ఏ టర్మ్ ఇన్సూరెన్స్ పర్సన్ కైనా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కంపల్సరీగా ఉండాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బేసిక్ ఈ మధ్య యులిప్ అనేది ఒక పాయింట్ నేను విన్నాను, అంటే నాకు దాని గురించి క్లారిటీ లేదు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, యులిప్ అంటే ఏంటి, డిఫరెన్సెస్? బేసిక్ గా ఇది 1990s టైంలో, Okay. అంటే మన మదర్స్ 1990 పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, 90s బర్త్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసేది ఒకటే, అగ్రిగోల్డ్, సహారా, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ది కట్టేద్దాం. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి ఇప్పటి వరకు ఈ పెన్షన్ టైప్ ఆఫ్ మోడల్స్ చూసి ఉండరు. మనకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, ఎస్డబ్ల్యూపీస్, ఎస్టీపీస్ ఇవన్నీ మనకు తెలిసినాయి. ఓకే, సో లైఫ్ ఇన్సూరెన్స్ లో రిటర్న్ అనేది 6 to 8% కన్నా ఎక్కువ రాదు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపిస్ చేసుకుంటే బెటర్ అని మనకు ఇప్పుడు అర్థం అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి, మన పేరెంట్స్ కి వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, మనం నెల నెల డబ్బులు కడితే 10 సంవత్సరాల తర్వాత ఇంత బల్క్ అమౌంట్ ఇస్తాడు. లేదా మనం నెల నెల డబ్బులు కడితే సో ఒక 15 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ పెట్టి 21వ సంవత్సరం నుంచి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాడు. ఓకే, సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నాడంటే ఆ టైంలో నేను ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు, నాకు డబ్బులు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ 1990 పేరెంట్స్ చేసేది ఆ టైంలో ఇదే. ఈవెన్ మా అమ్మగారు కూడా ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా పేరు మీద, మా తమ్ముడి పేరు మీద 1,000 రూపీస్ ఎల్ఐసి పే చేస్తున్నారు. నేను ఇంత ఫినాన్షియల్ అడ్వైజర్ అయ్యి ఉండి ఇన్ని వీడియోస్ యూట్యూబ్ లో చేసి ఈవెన్ మా మదర్ కూడా ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నా. నేను వాళ్ళ నంబరు నీ ఎస్ఐపిస్ నువ్వు చేసుకో, నేను నా ఎల్ఐసీఏ కట్టుకుంటాను. ఆవిడ కట్టుకోవట్లేదు, మాకే కడుతున్నారు. బట్ స్టిల్ ఎప్పటికీ ఆవిడకి ఎల్ఐసీఏ కావాలి. ఎల్ఐసి, అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఎల్ఐసిలో వచ్చే రిటర్న్ అనేది తక్కువ ఎక్కువ అని అంటే చాలా ఎక్కువ వాళ్ళకి, మనకు కాదు. ఎల్ఐసి వాళ్ళు ఇప్పటికీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయిన ప్రతిసారి కూడా ఎల్ఐసిని ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే. చాలా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వాళ్ళు గెయిన్ చేసిన స్టాక్స్ ఉన్నాయి. అంటే 1,00,000 పెట్టి 10 లక్షలు సంపాదించే స్టాక్స్ ఉన్నాయి. కానీ 1,00,000కి మనకి 6,000 నుంచి 5,000 ఇస్తుంది. మనకి వచ్చేసరికి మిగతా డబ్బులు అంతా ఎల్ఐసి వాళ్ళకి. ఈ యూనిట్ ప్లాన్స్ అనేవి కూడా అంతే అనమాట, యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు. ఇవేంటంటే మీకు టర్మ్ ఇస్తుంది, సేమ్ టైం వాళ్ళు స్టాక్ మార్కెట్ లో కూడా పెడతారని చెప్తారు. కానీ దానికి దీనికి ప్రీమియం పెరిగిపోతుంది. యూలిప్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటే నీకు సంవత్సరానికి 20,000 పడితే, నువ్వు యూలిప్ ప్లాన్ పే చేసుకుంటే సంవత్సరానికి 50,000 పడుతుంది. 50,000 టూ మచ్. ఎందుకు అంటారు తెలుసా, ఏమంటారో తెలుసా సార్, మీరు చనిపోకపోతే మీరు పే చేసిన ఇన్వెస్ట్మెంట్, మీరు పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము స్టాక్ మార్కెట్ లో పెట్టి రిటర్న్ తీసుకొస్తామంటారు. ఓకే, మీరు ఒకవేళ చనిపోకపోతే ఆ రిటర్న్ తీసుకొచ్చే అమౌంట్ మీకు ఇస్తామంటారు. ఒకవేళ మీరు చనిపోతే మీకు 1,50,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తామంటారు. అంటే నీకు టర్మ్ ఇస్తానంటారు, చనిపోకపోతే ఈ రీఫండ్ అమౌంట్, ఇందాక చెప్పాను కదా రీఫండ్ అమౌంట్, జిఎస్టీ తీసేసి మనం పే చేసిన అమౌంట్ మీద ఇచ్చేస్తారు. కానీ ఇది అలా కాదు, మనం పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాటిని స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇస్తారు. ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇచ్చేంత బెనిఫిట్ వాళ్ళకి ఏంటి ఉంటుందని మీరు అడగచ్చు. వాళ్ళు వచ్చేసరికి ఈ మోరటాలిటీ ఛార్జెస్ అని ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఫండ్ మేనేజ్ ఛార్జెస్ ఉంటాయి. సో అట్లనే ఈ డిఫరెంట్ ఛార్జెస్ అన్ని కూడా వేసి ఆ ఛార్జెస్ తీసేయగా మిగతా అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో పెడతారు. దాని మీద వచ్చి రిటర్న్ పెడతారు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ అనుకో, నా దగ్గర నువ్వు యూలిప్ ప్లాన్ తీసుకున్నావు, నేను నీకు 1,50,00,000 ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాను. నువ్వు పే చేసిన డబ్బుల్ని నేను స్టాక్ మార్కెట్లో కూడా పెడతానని చెప్పాను. ఫస్ట్ నేను ఫండ్ సెలెక్ట్ చేయమని చెప్తాను నేను. సార్ మీకు ఏ ఫండ్ కావాలి, చాలా మందికి తెలియదు కాబట్టి దాని మీద, సో మీరు ఏ ఫండ్ బెస్ట్ అనుకుంటే ఆ ఫండ్ పెట్టేయని అంటారు.
నేను వచ్చేసరికి మల్టీ క్యాప్ లేకపోతే మిడ్ క్యాప్ ఎందులో పెట్టేస్తాను. సో పెట్టేసి మీరు చెప్పిన ఫండ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఒకవేళ నీకు ఎప్పుడైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన వచ్చి ఫండ్ని మార్చమన్న రోజు అది మార్చడు. ఫండ్ని మార్చరు. వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మా దగ్గర ఉన్న ఫండ్స్ని మాత్రమే మేము చేంజ్ చేసుకోవడం అవుతుంది, అన్ని ఫండ్స్ని చేంజ్ చేయలేము, సో ఈ ఫండ్స్ మాత్రమే మేము చేంజ్ చేసుకోవడం అవుతుంది అని చెప్పి ఫండ్స్ని చేంజ్ అయినవాడు. ఓకే. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, యులిప్ ప్లాన్ అంటే నువ్వు ఎక్స్ట్రాగా వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నావు, వాళ్ళు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారు. అతని ఇన్వెస్ట్మెంట్ అనేది దేనికి? నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నావు అంటే నువ్వు వద్దనుకునేటప్పుడు తీసేసుకోవాలి, నువ్వు కావాలనుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ని మార్చుకోవాలి. నీకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్. నువ్వు పెట్టే పెట్టుబడి కూడా నీకు ఫ్లెక్సిబుల్గా లేకుండా మేము దీంట్లోనే పెడతామంటే ఉపయోగం లేదు. ఏ అవగాహన లేని వాళ్ళు యులిప్ ప్లాన్కి వెళ్తారు. మరి మా మదర్ తీసుకోండి, కంప్లీట్ ఇల్లిటరేట్ మా అమ్మగారు, ఆవిడకి ఏమీ తెలియదు. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందో దాన్ని కట్టేస్తున్నామా, అది గవర్నమెంట్ది, ఏజెంట్ వచ్చేదో చెప్తాడు కట్టేయడమే. బట్ కాకపోతే చదువుకున్నవాడు కూడా యులిప్ ప్లాన్కి వెళ్ళడం అనేది ఇట్స్ అన్ అన్నెసెసరీ. చదువుకొని యులిప్ ప్లాన్స్కి వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ పాయింటే కాదు, నేనైతే వద్దనే చెప్తాను. ఓకే. యులిప్ ప్లాన్ అనేది కంప్లీట్గా టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, ఎక్కువ డబ్బులు పడతాయి. సో అదే నువ్వు నార్మల్ టర్మ్ తీసుకొని ఆ మిగతా డబ్బులు తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో నీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్లో ఇండెక్స్ ఫండ్లో పెట్టు. నువ్వు ఇండెక్స్ ఫండ్లో పెట్టు, మినిమం 12% రిటర్న్ వస్తుంది. 10% రిటర్న్ వేసుకో, వీళ్ళైతే 6% రిటర్న్ ఇస్తారు. అది కాకుండా ఛార్జీలు పోతాయి. అది కూడా నువ్వు ఎక్స్పైర్ అవ్వకపోతే నీకు ఇస్తాడు. ఓకే. అది కూడా నువ్వు ఎక్స్పైర్ అయిపోతే నీకు టర్మే వస్తుంది మళ్ళీ అమౌంట్. ఓకే. సో బేసిక్ ఇప్పుడు ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత ఆ టర్మ్ ఇన్సూరెన్స్ రన్ అవుతున్న టైంలో ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోతే టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా? యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత తొందరగా ఇన్సూరెన్స్ ని రిజెక్ట్ చేయడం కోసం చూస్తారనమాట, కానీ క్లెయిమ్ చేయలేదు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రీజన్స్ తో వీళ్ళని మనం రిజెక్ట్ చేయొచ్చు అనేది ఎక్కువగా చూస్తారనమాట. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ డిసీజ్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ డిసీజ్ కానీ నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోక ముందు నుంచే ఉందనుకో, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటున్న టైంలో నీకు మెడికల్ వెరిఫికేషన్ అవుతున్నప్పుడు ఏదో ఫోన్ కాల్ ఆర్ వీడియో కాల్ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించినప్పుడు మోస్ట్లీ అన్ని తెలిసిపోతాయి. ఫోన్ కాల్ వీడియో కాల్ టైంలోని నువ్వు అబద్ధాలు చెప్పావు అనుకో, అంటే ఏంటి, బీపీ ఉండి లేదని చెప్పినా, షుగర్ లేదని చెప్పినా, ఉండి ఒకవేళ నువ్వు డ్రింక్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రింక్ చేసిన డిస్క్లోజ్ చేయకపోయినా, లేకపోతే స్మోకింగ్ చేస్తున్నా సరే, ఇవి ఏం జరిగినా నువ్వు డిస్క్లోజ్ చేసావు, అందువలన నీకు ఇష్యూ వచ్చింది, మమ్మల్ని మోసం చేసావు, సో మీకు మేము ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయము అని చెప్పి రిజెక్ట్ కొట్టేస్తారు. సో నీకు ఒకవేళ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు, ముందుగానే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ అనేది తీసుకొని వచ్చి, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్న డేట్ తర్వాత ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇది ఫస్ట్ టైం ఇదే రావడం అని చెప్పేసి కానీ నువ్వు అందులో చూపించుకోగలిగితే, ఆ రిపోర్ట్ నీ దగ్గర ఉండగలిగితే మాత్రం 200% నీకు ఆ డిసీజ్ వల్ల కానీ నువ్వు ఎక్స్పైర్ అయిపోతే డెఫినెట్గా వస్తుంది. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత జరిగిందని, లేదనుకో పోద్ది, నీకు మొత్తం రిజెక్ట్ అయిపోతుంది, రూపాయి కూడా రాదు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి. సో బేసిక్గా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి అందులో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయా బేసిక్గా గవర్నమెంట్ వాళ్ళకి, లేదంటే సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది? బేసిక్గా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే 10%, 12%, 15% వాళ్ళ శాలరీస్ నుంచి ఎన్పిఎస్ పే చేస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్స్. దాని మీద రిటర్న్ జనరేట్ అయ్యి వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది. వాళ్ళకి అదే బిగ్గెస్ట్ అసెట్. బేసిక్గా ప్రైవేట్ ఎంప్లాయీ కూడా అదే, వాళ్ళు అది వస్తుంది అని అనుకుంటారు. కొన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కంపెనీ వాళ్ళే సపరేట్ గా ఇన్సూరెన్స్ అనేది పే చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా. దాన్ని గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారు అనమాట. కంపెనీ ఎంప్లాయీస్ అందరికి కలిపి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటది. నువ్వు ఇది ఏ టైంలో నీకు మిస్యూజ్ అవుతుందో తెలుసా? ఇది బిజినెస్ చేసే పర్సన్ కూడా చెప్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసావు, ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసావు, నువ్వు 11 సంవత్సరం నుంచి నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. అందులో నుంచి బయటకు వచ్చేసావు అనుకో, కంపెనీ ఇస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ ఏదైతుందో అందులో నుంచి నువ్వు బయటకు వచ్చినట్టే. ఇమీడియట్ గా నీకు ఆ ఇన్సూరెన్స్ అనేది అది వర్తించదు. డెఫినెట్ గా 200% నువ్వు నీకు ఆ ఇన్సూరెన్స్ వర్తించదు. కాబట్టి బిజినెస్ పెట్టుకుంటావు కదా, కొత్త బిజినెస్, ఆ టైంలో ఏదైనా జరిగితే నీకు ఇన్సూరెన్స్ రాదు. ఇంకా బిజినెస్ చేస్తున్న పర్సన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అందుకే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా సరే, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైనా ఎన్పిఎస్ పే చేసుకుంటున్నా సరే, వాటి మీద వచ్చే రిటర్న్ తక్కువ, సమ్మిష్యూర్ తక్కువ. నీ శాలరీ బట్టి నీ ఎన్పిఎస్ ఉంటుంది. 5 లక్షలు ప్యాకేజ్ అనుకో నీకు పెర్ యానం, మహా అయితే నువ్వు 10% 50,000 పెర్ యానం వేస్తావు. దాని మీద 8% రిటర్న్ వస్తుంది. నువ్వు 10 years ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ వచ్చిన 2 years నువ్వు ఎక్స్పైర్ అయిపోయావు అనుకో, ఆ 2 years నువ్వు పే చేసిన ఎన్పిఎస్ మీద రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి నీకు ఇస్తాడే తప్ప నీకు 1 crore రాదు కదా. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చినా సరే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. నువ్వు కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు మరి అది ఉపయోగపడదు కదా. ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి నువ్వు షిఫ్ట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 3 months టైం పట్టింది.
ఈ కంపెనీ మానేసావు నువ్వు ఆగస్ట్లో, ఈ కంపెనీలో నువ్వు మోస్ట్లీ డిసెంబర్లో జాయిన్ అయ్యావు అనుకో, మరి ఆగస్ట్ నుంచి డిసెంబర్ బిట్వీన్ మిడ్లో నీకు ఏ ఇన్సూరెన్స్ లేనట్టే. మరి ఆ ఇన్సూరెన్స్ లేని టైంలో నీకు ఏదైనా జరిగితే ఆ 3 months టైంలో నీకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎంప్లాయర్ అయినా సరే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఉంటారు, సో నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అంటాం కదా, సో వాళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్, వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. ఓకే. చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ గా ఫారెన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి రాదు. ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇండియన్ సిటిజన్షిప్ ఉండమే కాదు, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇండియాకి రావాలి, ఇండియాలో ఉండాలి. ఎందుకు? ఫిజికల్ వెరిఫికేషన్ అవుతారు. ఓకే. ఇప్పుడు మేబీ వాళ్ళు ఏజ్ అకౌంట్ డయాగ్నోసిస్ అంటే వెళ్ళమని చెప్తారు. సో వాళ్ళ లొకేషన్ బట్టి వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళ లొకేషన్ బట్టి చెప్పచ్చు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారని. సో కంపల్సరీగా వాళ్ళు వచ్చేసరికి డెఫినెట్గా వచ్చేసరికి ఇండియా కంట్రీలో ఉండాలి. సో ఎన్ఆర్ఎస్ ఖచ్చితంగా వచ్చి తీసుకోవాలని చెప్పి, ఒకవేళ వాళ్ళ ఫారెన్ కంట్రీస్లో చనిపోతే ఇక్కడికి వచ్చి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోతే క్లెయిమ్ చేసుకోవడం అవుతుంది వాళ్ళకి? అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు వస్తుంది. ఓకే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్షిప్ లో ఉండేటప్పుడు నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, నువ్వు యుఎస్ కి వెళ్ళిపోయావు లేదా కెనడాకి వెళ్ళిపోయావు. సో కెనడాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 5 years 10 years లేదా నీకు పర్మనెంట్ వేసి అక్కడ తీసేసుకున్నావు, అక్కడ నువ్వు ఉంటున్నావు. ఇంకా నీకు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళక ముందు నువ్వు ఇన్సూరెన్స్ ఇండియాలోనే తీసేసుకున్నావు. అది నీకేదైనా జరిగితే అక్కడ ఉండేటప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే. నీకు వస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు మాక్సిమం క్వశ్చన్స్ అన్ని అయిపోయినట్టే. సో ఇన్ని క్వశ్చన్స్ కి ఫైనల్ గా కన్క్లూడ్ చేయడానికి నా దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి? బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, మీకు ఏజెంట్స్ ఫోన్ చేసి కంపారిజన్ చెప్తూ ఉంటారు. ఈ పాలసీ బజార్ వెబ్సైట్ లో వెబ్సైట్ లో కానీ నువ్వు చూసినప్పుడు నీకు ఏజెంట్స్ ఫోన్ చేసి చెప్తుంటారు అనమాట. చెప్తున్నప్పుడు ఏది తక్కువ ఉందో అది తీసుకోవడానికి మోస్ట్లీ మనం అట్రాక్ట్ అవుతాం. తక్కువ ఉంది అని అంటే మాత్రం అందులో ఏదో ఒక బెనిఫిట్ తగ్గిపోతుంది అని అర్థం. అలానే ఎక్కువ ఉంటే అది బెటర్ అని కాదు. నేను నీకు ఇప్పుడు ముందు చెప్పాను కదా, అవన్నీ అడగాలి, అవన్నీ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. కానీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ ఎలాంటిది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్లెయిమ్ రేషియో ఎంత ఉంది, క్లెయిమ్ రేషియో వేరు, క్లెయిమ్ సెటిల్మెంట్ అమౌంట్ వేరు. క్లెయిమ్ రేషియో అంటే ఎంత రేషియో అనేది ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో నేను చెప్పాను కదా, 100 members ఉన్నారు, 100 members ఉన్నారు, 60 membersకే క్లెయిమ్ అవుతుంది అనుకో, అంటే క్లెయిమ్ రేషియో అనేది 60%. 100 మందిలో 60 మందికి పిలుస్తున్నారు, 40 మందికి ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేస్తున్నారు. ఓకే, క్లెయిమ్ రేషియో. సెకండ్ వన్ వచ్చేసరికి క్లెయిమ్ సెటిల్మెంట్ అమౌంట్ అంతా ఇస్తున్నారా లేదా కొంత ఇస్తున్నారా, ఆ అమౌంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ అమౌంట్. థర్డ్ వన్ సాల్వెన్సీ రేషియో. బేసిక్గా సాల్వెన్సీ రేషియో 150 అబౌవ్ ఉండాలంటారు. సాల్వెన్సీ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. దట్ ఈస్ థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో. ఈ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సాల్వెన్సీ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, క్లెయిమ్ రిజెక్షన్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మోస్ట్లీ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నీకు బాగా తెలిసిన కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా, మ్యాక్స్ లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఇలా అంటే నీకు బాగా తెలిసిన టర్మ్ ఇన్సూరెన్సెస్ టాప్ 5 ఏవైతే ఉంటాయో వాటిలో ఏదో దాన్ని పికప్ చేసుకుంటేనే బెటర్. ఓకే. సో 1-2 కన్నా ఈ టాప్ 5 ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో బెస్ట్ పికప్ చేసుకుంటే బెటర్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఓకే. సో ఇప్పుడు మన డిస్కషన్లో క్యాన్సిలేషన్ అనే ఒక టాపిక్ కూడా వచ్చింది. సో వాళ్ళంతటా వాళ్ళు రిజెక్ట్ చేసిన, లేదంటే మనం క్యాన్సిల్ చేయాలనుకున్నా, సో ఇవి రెండు మనం ఎలా రెక్టిఫై చేసుకోగలం? 30 days. ఓకే. 30 days నీకు టైం ఉంటుంది. ఓకే. సో చాలా మంది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోయింది కదని చెప్పి వచ్చిన డాక్యుమెంట్లో ఏముందో అసలు చదవరు. 200% వచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో కంపల్సరీగా చదవాలి. చదివి మనం అనుకున్నవన్నీ కూడా ఉన్నాయా లేదా టిక్ పెట్టి అన్నీ చూసుకోవాలి. నామినీ డీటెయిల్స్ అప్డేట్ అయినాయా లేదా, ఇవన్నీ అప్డేట్ అయినాయా లేవో చెక్ చేసుకోవాలి. సో మనం చెప్పిన రైటర్స్ యాడ్ అయినాయా లేదా, కవరేజ్ ఎంతవరకు ఉంది, సో అది లైఫ్ టైం ప్రీమియం మనం పెట్టుకున్నామా రెగ్యులర్ ప్రీమియం, అది నిజంగా అందులో ఉందా లేదా, సో తర్వాత మనం ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ పెట్టుకున్నాము సమ్ ఇష్యూర్, సో అది ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం చూసిన దాంట్లో ఏదైనా మిస్ అయిందనుకో 30 daysలో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు దాన్ని. ఓకే. సో 30 days తర్వాత మనం క్యాన్సిల్ చేయడం అవుతుంది, ఆ ఇన్సూరెన్స్ అలా ఉండిపోతుంది. తర్వాత మనం క్లెయిమ్ చేసుకుందాం అన్నప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. క్లెయిమ్ చేసుకుంటే బెటర్. ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర. సో మాక్సిమం వాళ్ళు అడిగిన డౌట్స్ అని నేను నీకు అడిగాను. సో నువ్వు కూడా చాలా ఓపిక్గా మన హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పినప్పుడు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చెప్పావు. సో రెడీగా ఉండు, మళ్ళీ ఇంకొక మంచి క్వశ్చన్స్తో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అది కూడా వాళ్ళకి ఆన్సర్ చేస్తే చూసే సబ్స్క్రైబర్స్కి అడిగే నాకు కూడా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. 200%. యా, థ్యాంక్ యూ. ఓకే గైస్, నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రతి డౌట్ని నేను ఉపేంద్రకి అడిగాను, అండ్ అట్లనే ఉపేంద్ర అన్నిటికీ ఈజీగా ఆన్సర్ చేశాడు. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా వరకు మీకు డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్
ఏ డౌట్ అయినా మీకు ఇంకా మిగిలిపోయి ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలని మీకు తెలియాల్సి ఉన్నా కూడా కింద మా డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి. ఖచ్చితంగా నెంబర్స్ కాల్ చేయండి. 100 to 200% మా టీం వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. ఏ టైంలో అయినా 24/7 మా టీం మీకు అవైలబుల్గా ఉంటుంది. సో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.